నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకోవడంతో తెలుగుదేశంలోకి ఎన్టీఆర్ రాబోతున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే రియల్ గా వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే రాజకీయాలు ఏదన్నా జరగచ్చండి. కాబట్టి ఈ స్పెక్యులేషన్స్ ఎందుకు వస్తుంటాయంటే రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో వెళ్ళి చంద్రబాబు అధికారంలోకి వస్తాడని 2024 ముందు ఎవరన్నా అనుకున్నారా? జగన్ కష్టం జగనే. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా తెలుగుదేశం శ్రేణులంతా కూడా నిరుత్సాహంలో ఉన్నాయి. రోజులు రోడ్డు మీదకి వచ్చి ఎవరు ఉద్యమాలు చేయలేదు. కానీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం దగ్గర నుంచి మారిపోయింది మొత్తం. బీజేపీతో అసలు కలుస్తుంది అనుకోవాలి. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు నమ్మదు, బీజేపీ కలవదు చంద్రబాబుతో అనుకున్నారు. అన్నీ జరిగినా కూడా జగన్ని ఓడించడం తేజీ కాదు, తగ్గచ్చేమో సీట్లు జగన్కి, ఖచ్చితంగా జగనే మళ్ళీ వస్తాడనేది ఎక్కువ మంది చెప్పారు. అయినా కూడా అనూహ్యంగా జగన్కి 11 వస్తుందని అనేది మాత్రం ఎవరు ఊహించలేని ఒక పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో చేరబోతున్నాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది. దీని వెనక ఇమీడియట్గా ఇన్సిడెంట్ ఏంటంటే మొన్న మంగళగిరి మన నూజివీడు దగ్గర మల్లపల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఉంటుంది. అది 1360 ఎకరాల్లో బాపులపాడు దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ లోకేష్ అశోక్ లైలాండ్ దీన్ని ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున జనం యూత్ లోకేష్ని ఇచ్చేశారు. ఆ క్రమంలో అక్కడ ఫ్లెక్సీ జూనియర్ ఎన్టీఆర్ ఉంటే దాన్ని లోకేష్ని పట్టుకోమని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. దాంతో లోకేష్ ఇబ్బంది ఏం పడకుండా హ్యాపీగా తను కూడా పట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని ఎత్తిపట్టుకున్నాడు. ఇది ఒక్కసారిగా షాక్కి గురి చేసింది చాలామంది, ముఖ్యంగా వైసీపీ వాళ్ళని. ఎందుకంటే వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకొని అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని వీళ్ళ చంద్రబాబు లోకేష్ మీటింగ్లో పెట్టడం, జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని స్లోగన్స్ ఇప్పించడం, కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇచ్చి ఉండొచ్చు. ఎక్కువ భాగం ఆర్గనైజర్గా చేసింది మాత్రం వైసీపీ చేసింది. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తెలుగుదేశం నుంచి దూరం చేయాలనేది వైసీపీ ప్లాన్. సో అది ట్రై చేస్తారు వాళ్ళు గతంలో. దానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇండైరెక్ట్గా దోహదం చేస్తాడు, ఎక్కడా ఖండించలేదు. నా ఫ్లెక్సీలు వైసీపీ పెడితే నాకు సంబంధం లేదని కానీ అట్లా ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వాల, మౌనాన్ని ఆశ్రయించాడు. ఒక్కొక్కసారి మౌనం అర్ధాంగీకారం, ఒక్కొక్కసారి అనంగీకారం కూడా. సో అలాగా ఇతను ఇండైరెక్ట్గా వైసీపీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అయింది. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ 2009కి ముందు 2009 ఎలక్షన్లో చంద్రబాబుకి తరఫున తెలుగుదేశం తరఫున క్యాంపెయిన్ చేయడం అవన్నీ చేసిన తర్వాత ఒక్కసారిగా లోకేష్ రంగంలోకి దిగినాక చంద్రబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పట్టేశాడు. చంద్రబాబు కాదు, ఏ రాజకీయ నాయకుడు తనకు అవసరం అయితే వాడుకుంటారు, పక్కన పెట్టేస్తారు. చంద్రబాబు ఇంకొంత దాంట్లో 4 ఆకలి ఎక్కువ చదివిన వ్యక్తి. ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అందరూ కూడా ఇదే చేయాలనుకుంటారు, ఆయన పర్ఫెక్ట్గా చేస్తాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని పక్కన పెట్టేశాడు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన కరెక్టే, కొడుకు సీఎం కావాలనుకుంటాడు, కానీ జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటాడు? ఎవరైనా ఎందుకు అనుకుంటారు? కాబట్టి ఆయన లోకేష్ కోసం ఇతనుంటే ఇబ్బంది, ఇతను డామినేట్ చేస్తాడు, ఇతనికి ఒక కరిష్మా ఉంది. అప్పుడైతే లోకేష్కి ఏమీ లేదు కూడా, నెగిటివ్గా ఉంది లోకేష్ మీద. నోరు తెరిస్తే అతను ఏం మాట్లాడతారో తెలియదు, బాడీ అంతా ఎట్లా ఉంది, అలాగా ఉండేది. ఇతనేమో అనర్గళంగా ఉపన్యాసాలు వేయగలడు, ఆల్రెడీ ఎన్టీఆర్ రూపం ఉంది, పెద్ద ఎన్టీఆర్. కాబట్టి ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు పక్కన పెట్టేశాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్గా అది కరెక్టే. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి కూడా తెలిసి వచ్చింది, మన అప్పటికి కుర్రాడు ఇతను 19-20 ఏళ్ళు కూడా లేవు. ఇతను చుట్టూ కూడా నువ్వే కాబోయే సీఎం అని ఇతను కూడా లేపారు, ఇతను కూడా నమ్మాడు. తర్వాత దెబ్బ తగిలింది ఇతనికి. రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో తెలిసి వచ్చింది. దాంతో ఇతను ఏమనుకున్నాడంటే ఇప్పుడు వద్దు, మనం సినిమాల మీద ఫోకస్ చేద్దాం, 2 పోతాయి అటు పోతాయి అని చెప్పి సినిమాల మీద ఫోకస్ చేసి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. పాన్ ఇండియా స్టార్గా కూడా ఎదిగగలిగాడు. అయితే ఈ క్రమంలో అప్పుడప్పుడు చంద్రబాబు మళ్ళీ ట్రై చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ని, అవసరమైనప్పుడు ట్రై చేస్తున్నాడు కొద్దిగా అట్లా లాగదామని. సో అందుకని ఎన్టీ రామారావు జయంతి వచ్చినప్పుడు కూడా పిలిచారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్గా అస్సలు మనం వెళ్ళకూడదు, ఒక్కసారి ఏదో కారణం తెలితే చంద్రబాబు మనల్ని వాడుకునేస్తాడు, ఇది ఇవ్వకూడదని చెప్పి వాళ్ళ సిస్టరు హరికృష్ణ కూతురు సుహాసిని కంటెస్ట్ చేస్తే కూడా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ ఇద్దరు వెళ్ళలేదు.
అక్కడి నుంచి స్ట్రిక్ట్గా ఉంటున్నారు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేదు. చివరికి చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఒక మోరల్ గ్రౌండ్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోతే పోయాడు. కనీసం ఆ పెద్ద ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నారనో లేకపోతే ఆయన్ని పరామర్శించడం ఒక కుటుంబంలో సభ్యుడిగా ఏదీ లేదు, ఒక ట్వీట్ లేదు, ఏదీ లేదు. సో దాంతో తెలుగుదేశం వాళ్ళంతా సీరియస్గా జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా మారడం, దీన్ని ఉపయోగించుకొని వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకోవడం జరిగింది. సో ఇది జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం, వైసీపీలో వైఖరులు. ఇక్కడ బీజేపీకి కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్, దీన్నే స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ అంటారు. లాంగ్ టర్మ్ ఉంటే స్ట్రాటజీ, షార్ట్ టర్మ్ ఉంటే టాక్టిక్స్ అంటారు. ఇది మిలిటరీ భాష నుంచి వచ్చింది. సో అలాగా బీజేపీకి స్ట్రాటజీ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చాలా బలహీనంగా ఉంది. సౌత్ ఇండియాలో కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉంది. బలాన్ని పెంచుకోవాలంటే వాళ్ళకు ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే కాపు కమ్మ కాంబినేషన్ కలుపుదామని. కాపు పవన్ కళ్యాణ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు, పవన్ కళ్యాణ్ సీఎంగా చేయడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు. కమ్మలో చంద్రబాబు వైపు కమ్మ అంతా లేరు, ఎన్టీఆర్ కమ్మ వేరే ఉంది. అంటే ఎన్టీఆర్ అభిమానులు చాలామంది చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు సెక్షన్. అందుకని ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరిని పార్టీలో చేర్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని అమిత్ షా కలిశాడు. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ వాళ్ళకి. అంటే చంద్రబాబు వీక్ అయినప్పుడు చంద్రబాబు నుంచి కమ్మ సెక్షన్ని కొంతమంది నయాన్నో ఎందుకంటే బిజినెస్ పీపుల్, కమ్మ సెక్షన్లో మెజారిటీ బిజినెస్ పీపుల్ ఉంటారు, వాళ్ళని భయపెట్టడం పెద్ద విషయం కాదు మోడీ లాంటి వాళ్ళకి. సో వాళ్ళందరినీ ఇట్లా లాగగలిగితే మనం బీజేపీ జగన్ని పెద్ద ప్రాబ్లంలా, జగన్ ఎప్పుడు తొక్కేయాలనుకున్నా వాళ్ళ చేతిలో పని జగన్ని తొక్కేయడం. అప్పుడు మనం ఇండిపెండెంట్గా ఎదగచ్చు అనేది బీజేపీకి ఉండే లాంగ్ టర్మ్ ప్లాన్. సో ఈ ప్లాన్లో ఇది చంద్రబాబుకు తెలుసు. కానీ చంద్రబాబు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్ తర్వాత ఆలోచిద్దాం, ముందు మనం సీఎం కావాలంటే మనకి పవన్ కళ్యాణ్ అవసరం, బీజేపీ అవసరం అని చెప్పి రంగంలో దిగాడు. చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబుకి ఇప్పటివరకు సక్సెస్ అయ్యాడు అంటే టాక్టిక్స్ పనిచేసే స్ట్రాటజీ. లాంగ్ టర్మ్ ఏంటి, నెక్స్ట్ లోకేష్ని సీఎం చేయాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు సీఎం అయితే ఓకే, కానీ పవన్ కళ్యాణ్కి లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉంటాడు? కాబట్టి మనం పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ గమనిస్తే అతను మాటికి చంద్రబాబు 10 ఏళ్ళు 20 ఏళ్ళు సీఎం అంటున్నాడు. అంటే లోకేష్ అవ్వద్దు అనేది అతని ఉద్దేశం. అంటే రేపు చంద్రబాబే 20 ఏళ్ళు ఉంటే అతను ఒప్పుకుంటాడా అంటే అది వేరే విషయం. ఇప్పుడు అతని స్ట్రాటజీ ఏంటంటే చంద్రబాబు సీఎం ఉండాలని అడిగిన అడగకపోయినా మాము చెప్పేస్తున్నాడు ప్రతిసారి. అతనికి ఏం అవసరం లేదు చంద్రబాబు 5 ఏళ్ళ 10 ఏళ్ళ పవన్ కళ్యాణ్కి ఎందుకు అంటే ఉద్దేశం లోకేష్ అవ్వకూడదని. పవన్ కళ్యాణ్ టార్గెట్ లోకేష్ని బ్రేక్ చేస్తే జగన్ని మనం చూసుకోవచ్చు అనేది, ఎందుకంటే మోడీ అండ ఉంటుంది కదా అనేది పవన్ కళ్యాణ్కి ఉండే ప్లాన్. సో ఇప్పుడు తెలుగుదేశం ఏం ఆలోచిస్తుంది, పవన్ కళ్యాణ్ని ఎలా కంట్రోల్ చేయాలనేది తెలుగుదేశం ముందున్న కర్తవ్యం. ముఖ్యంగా చంద్రబాబు ఈ 5 ఏళ్ళు, ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ 76 ఏళ్ళు, 2029కి 80 దాకా వస్తాయి. అప్పటికి ఆయన ఎంతో కొంత వీక్ అయితే అవుతాడు. ఇంకొక 5 ఏళ్ళు యాక్టివ్గా ఉంటాడు అనుకుందాం, 85 వరకు ఉంటాడు. ఆ తర్వాత అయినా లోకేష్ని సీఎం చేయకపోతే లోకేష్ కూడా ముసలోడు అయిపోతాడుగా. సో లోకేష్ని సీఎం చేయాలి. లోకేష్ని తను యాక్టివ్గా ఉన్నప్పుడే సీఎం చేయగలిగితే ఇక్కడ ఎట్లాగా కేసీఆర్ అనుకున్నాడో అలాగే చంద్రబాబు కూడా అనుకునే అవకాశం ఉంది. సో దీంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణే లోకేష్కి అపోజిషన్లో ఉంటాడు. దీన్ని ఎలా బ్రేక్ చేయాలనుకున్నప్పుడు ఒక వ్యూహం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని లాగడం పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా. రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తే ఉంది లోకేష్ సీఎం, డిప్యూటీ సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు. దానికి జూనియర్ ఎన్టీఆర్ని ఒప్పించాలి. జూనియర్ ఎన్టీఆర్కి కూడా పొలిటికల్ కెరీర్ కనుచూపు మేరలో కనబడలేదు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టినా ఇప్పుడు అక్కడ సాధించేది ఏమి ఉండదు. ఇంకెక్కడికి వెళ్ళగలడు, వైసీపీలోకి వెళ్ళలేడు. అతని బలం అంతా కూడా తెలుగుదేశం పెద్ద ఎన్టీఆరే బలం. వైసీపీలోకి ఎలా వెళ్తాడు?